నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. తెలుగు కొటేషన్స్ అండి. చాలా మంచి మంచి కొటేషన్స్. తప్పకుండా ఇంతవరకు అన్ని వీడియోస్ చూసిన వారు ఎవరైనా జీవితంలో ఉపయోగపడే ఉంటే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సమాజంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. మనసుకు నచ్చిన వారితో మాట్లాడటానికి కావలసింది సమయం, పరిస్థితులు కాదు. మాట్లాడాలని మనసుకు కనిపిస్తే చాలు. మంచి మాట. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. గొప్పగా బతకటం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించటం మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా, మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరుగు రానిది, సంపాదించుకోలేనిది. నిజమే కదండి. జీవితంలో సమయమే ముఖ్యమండి. ఎవరిని ఈజీగా నమ్మకు. పైకి కనిపించే మనిషి వేరు, లోపల దాగి ఉన్న మనిషి వేరు. ఇది చాలా మోసపోతామండి జీవితంలో. అందరినీ నమ్మేసే గుణం మనకు ఉందనుకోండి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరూ మంచి వాళ్ళే కానీ కనపడతారు. మన మనసులో ఉన్న మాట చెప్పేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముందుకెళ్ళి జీవితంలో. అందువల్ల తొందరగా ఎవరిని కూడా నమ్మొద్దు. ఆలోచించండి. దేనికైనా ఎవరితోటైనా షేర్ చేయాలంటే చాలా సమయం తీసుకుని షేర్ చేయాలండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళని మన మనసులో ఉన్న మాట షేర్ చేసుకోకూడదు. మనుషులను అంచనా వేయటం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవ్వరూ ఊహించలేరు. బంధమైన, బంధుత్వమైన, ప్రేమైన, స్నేహమైన ఈ జన్మకే. మరో జన్మ ఉందో లేదో తెలీదు. అందుకే అందరితో కలిసి మెలిసి ఉంటూ సంతోషంగా బతికేద్దాం. నిజమే కదండి. ఇప్పుడున్న సమయం కాసేపటికి ఉండట్లేదు. ఇప్పుడున్న కాసేపటికి పరిస్థితి ఉండట్లేదు. దేని మీద మనం నమ్ముతామండి. అందువల్ల అందరినీ ప్రేమిస్తూ జీవితంలో బతికేయటం మంచిదండి. మనం చేసే మంచిని మరుక్షణం మరిచిపోవాలి. మనకు మంచి చేసిన వ్యక్తిని మరణించే వరకు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఎంత మంచి కొటేషను.